గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మీకు పేజ్ నెంబర్ 104లో మ్యాచ్ ద ఫాలోయింగ్ అనే ఇచ్చాడు. నేను మీనింగ్ చెప్తాను, మీరు మ్యాచ్ చేసి నాకు చెప్పాలి. అందరూ చెప్పండి. బ్రేక్అవుట్. బ్రేక్అవుట్ అంటే సడన్గా స్టార్ట్ అవుతుంది, దాన్ని ఏమంటారు? బ్రేక్అవుట్. బ్రేక్ ఆఫ్ అంటే విడిపోవుట. బ్రేక్ ఆఫ్ అంటే when you cut and vegetable break off into two pieces. Break off. Break down అంటే సడన్గా స్టాప్ అయిపోవడం. మై కార్ బ్రోక్ డౌన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది రోడ్. నా కార్ సడన్గా ఆగిపోయింది. బ్రేక్ డౌన్. బ్రేక్ అవే, నా చేతిలోంచి జారిపోయింది, నా చేతిలోంచి వెళ్ళిపోయింది. బ్రేక్ అవే. బ్రేక్ అవే ఫ్రమ్ ఎ హ్యాండ్, నా చేతిలోంచి వెళ్ళిపోయిందని. బ్రేకప్, ఇద్దరు లవర్స్ కానీ మ్యారేజ్ చేసుకున్న కప్పులు, హస్బెండ్ వైఫ్ విడిపోయారు అనుకో, బ్రేక్ డౌన్ అని. నెక్స్ట్ బ్రేక్ ఇంటూ, ఎవరైనా ఆస్తిలోకి, ఎవరిదైనా ఏరియాలోకి ఇల్లీగల్గా మనం ట్రెస్పాస్ అయ్యామనుకో, దాన్ని ఏమంటారంటే బ్రేక్ ఇంటూ. బ్రేక్ ఇంటూ అదర్స్ ప్రాపర్టీ. ఓకే, ఇప్పుడు చెప్పండి. బ్రేక్అవుట్ అంటే ABCDEFలోనే ఏది? డి. టు స్టార్ట్ సడన్లీ. బ్రేక్అవుట్ అంటే టు స్టార్ట్ సడన్లీ. బ్రేక్ ఆఫ్ రెండుగా వీడియో. బ్రేక్అవుట్ టు కమ్ అపార్ట్ డ్యూ టు ఫోర్స్. ఫోర్స్ ఉపయోగించడం వల్ల రెండుగా విడిపోయాయి. బ్రేక్ డౌన్, స్టాప్ సడన్లీ. బ్రేక్ డౌన్, స్టాప్ వర్కింగ్. స్టాప్ వర్కింగ్. బ్రేక్ అవే, చేతిలోంచి జారిపోయింది. బ్రేక్ అవే, నా చేతిలోంచి వెళ్ళిపోయింది. టు ఎస్కేప్ ఫ్రమ్ వన్స్ గ్రిప్, మన చేతిలోంచి విడిపడిపోయింది. బ్రేకప్ అండ్ రిలేషన్షిప్. బ్రేక్ ఇంటూ, ఎవరిదన్నా ఆస్తిలోకి మనం ఇల్లీగల్గా వెళ్తే ఏమంటారు? దాన్ని బ్రేక్ అండ్ ఎంటర్ ఇల్లీగల్లీ, అన్లాఫుల్ ట్రెస్పాసింగ్. థ్యాంక్ యూ.